హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మీరు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవడం లేదా, ప్రతి నెల జీతం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఖర్చు అయిపోతుందా? చాలామంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఇంట్లో డబ్బు ఎందుకు నిలవడం లేదు? చాణక్యుడు చెప్పిన ఈ 7 విషయాలు ఒకసారి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మన పెద్దలు వాస్తుశాస్త్రం మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఇంటి వాతావరణం మన జీవనంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. ఇంట్లో కొన్ని వస్తువులు ఎక్కువ కాలం పనికి రాకుండా ఉండటం వల్ల ఇంట్లో ప్రతికూల భావన అనేది ఏర్పడుతుందని నమ్మకం. ఈరోజు ఇంట్లో ఉన్న ఒక్కోసారి చూసుకోవాల్సిన 7 విషయాల గురించి, అంటే ఏమైతే మన ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటాయో లేకపోతే ఇలాంటి విషయాలు ఒక 7 అనేది చాణక్యుడు చెప్పడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా విరిగిపోయిన వస్తువులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. విరిగిన అద్దాలు, పగిలిన కప్పులు, పనిచేయని గడియారాలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు చాలామంది తర్వాత బాగు చేసుకుంటామని పక్కన పెడతారు. కానీ నెలలు సంవత్సరాలు గడిచినా అవి అలాగే ఉంటాయి. వాస్తు నమ్మకాల ప్రకారం విరిగిన వస్తువులు ఇంట్లో అసంపూర్ణతకు సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా విరిగిన అద్దం మన ప్రతిబింబాన్ని సరిగ్గా చూపించదు కాబట్టి దాన్ని ప్రతికూల సూచనగా కొందరు భావిస్తారు. అలాగే ఆగిపోయిన గడియారం జీవితంలో పురోగతి ఆగిపోయినట్లుగా సూచిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే వీలైనంత త్వరగా వాటిని రిపేర్ చేయడం లేదా అవసరం లేకపోతే తొలగించడం మంచిదని చెబుతున్నారు. ఇకపోతే రెండవది వారిన పాత బట్టలు, పాత చెప్పులు, చిరిగిన బట్టలు, ఉపయోగించని వస్త్రాలు, అరిగిపోయిన చెప్పులు చాలా మంది ఇంట్లో దాచుకుంటారు. కానీ ఇంటిని శుభ్రంగా క్రమబద్ధకంగా ఉంచుకోవడం వల్ల మనసు కూడా ప్రశాంతత కలుగుతుంది. ప్రతి కొన్ని నెలలకు ఒకసారి బీరువాను శుభ్రం చేసి ఉపయోగపడే వస్తువులను దానం చేయడం మంచి అలవాటుగా ఉంచుకోవాలి. ఇకపోతే మూడవది ఇంటి గుమ్మం దగ్గర లేకపోతే ఇంటికి ఎదురుగా ముళ్ళ మొక్కలు అనేటివి ఉండకూడదు. గుమ్మం అనేది ఇంటికి ప్రధాన ప్రవేశ ద్వారం. వాస్తు ప్రకారం గుమ్మం దగ్గర ప్రశాంతతను కలిగించే మొక్కలు ఉండటం మంచిదని చెబుతున్నారు. ముళ్ళ మొక్కలకు బదులుగా తులసి వంటి పవిత్ర మొక్కలను పెంచడం శుభంగా భావిస్తున్నారు. మన సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. తులసి ఉన్న ప్రదేశం పవిత్రంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు, విశ్వాసం కూడా. ఇకపోతే నాలుగవది చీకటి, దుమ్ము పట్టిన మూలలు. ఇంట్లో మూలలు ఎప్పుడూ చీకటిగా దుమ్ముతో ఉండకుండా చూసుకోవాలి. వెలుతురు, గాలి సరిగ్గా ఉండే ఇల్లు మనసుకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. పాత తరం వారు కూడా ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేవారు. ప్రతి మూలకు గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవడం, సాయంత్రపు దీపం వెలిగించడం మంచి అలవాట్లుగా అలవరుచుకోవాలి. ఇకపోతే ఐదవది పనికిరాని ఖాళీ పాత్రలు. వంటగది ఇంటి సమృద్ధికి ముఖ్యమైన ప్రదేశంగా భావిస్తారు. పగిలిన పాత్రలు, మూతలు లేనటువంటి డబ్బాలు, అవసరం లేని వస్తువులను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాలి. వంటగది ఎంత శుభ్రంగా క్రమంగా ఉంటే మనలో కూడా సానుకూల భావన అనేది అలాగే పెరుగుతుంది. ఇకపోతే ఆరవది పూజ గదిలో పాడైపోయినటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. పూజ గది ఇంటిలో పవిత్రమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది పూజ గది మాత్రమే. పగిలినటువంటి విగ్రహాలు, పాడైపోయినటువంటి దీపాలు, ఉపయోగించిన పూజా వస్తువులను అలాగే ఉంచకుండా సంప్రదాయ ప్రకారం గౌరవంగా తొలగించడం మంచిదని చెబుతున్నారు. పూజా స్థలం ఎప్పుడు శుభ్రంగా ఉండటం భక్తి భావాన్ని పెంచుతుంది. ఇకపోతే ఏడవది ఇంటి ముందు చెత్త, మురికి నీరు నిలవడం అన్నమాట. ఇంటి గుమ్మం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. చెత్త పేరుకుపోవడం, నీరు నిలవ ఉండడం వల్ల అపరిశుభ్రత వాతావరణం అనేది ఏర్పడుతుంది. ప్రతిరోజు గుమ్మం శుభ్రం చేయటం, ముగ్గు వేయటం మన సంప్రదాయాలు మంచి అలవాటుగా భావిస్తారు. చివరగా ఒక విషయం మీరు గుర్తించుకోవాలి. ఇవి భయపడటానికి చెప్పినటువంటి విషయాలు కాదు. మన ఇల్లు శుభ్రంగా, ప్రశాంతంగా, క్రమబద్ధంగా ఉండాలని పెద్దలు ఇచ్చిన సూచనలుగా చూడాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మంచి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. ఈ 7 విషయాల్ని మీ ఇంట్లో ఒకసారి పరిశీలించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు జీవిత విలువలతో కూడిన వీడియోల కోసం మాతో మీరు తప్పనిసరిగా ఉండాలి. ధన్యవాదములు.